I have a plan to go to my degree final year అవుతున్నప్పుడు మాకి పబ్లిక్ యాడ్కి ఒక రెగ్యులర్ టీచర్ ఉండే ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సార్ వచ్చారు. ఈ సార్ పోయిన తర్వాత ఈ సార్ ఒక 1 మంతే మాకు టీచ్ చేశాడు. యూనివర్సిటీ నుంచి వచ్చాడు, యంగ్ స్టార్. మాకు 1 గంట నుంచి 5 o'clock కాలేజీ ఉంటే ఆ టైంలో 3 అయిందంటే ఎవరు ఉండేది కాదు. అది ఒక గురాలకు కట్టేసినటువంటి రేకుల షెడ్. ఆ షెడ్లో మాకు కాలేజీ బాగా జరిగాయి. గవర్నర్తో కాదు, నాకు ఉన్నటువంటి టీచర్లు అలాంటి వాళ్ళు ఉన్నారు. మంచి కాదు. యూనివర్సిటీ నుంచి అవుట్ అయింది సార్, బయటకు వచ్చిండు, మాకు టీచర్గా వచ్చిండు. అద్భుతమైనటువంటి పాట చెప్పి 1 మంత్ మమ్మల్ని కాలేజీలో, నేనైతే రెగ్యులర్గా పోయేది, ఫస్ట్ బెంచ్లో కూర్చునేది. కానీ మా మిత్రులందరూ కూడా, కాలేజీకి రానటువంటి వాళ్ళందరూ కూడా కాలేజీకి వచ్చేవారు. అరే కొత్త సార్ వచ్చిండు, బాగా పాటలు చెప్తున్నారు. మా సార్కే పాటలు చెప్పినటువంటి సార్లు బయట ఉన్నటువంటి గవర్నమెంట్ లెక్చరర్స్ వాళ్ళు కూడా ఆ పిల్లాడు మన దగ్గర చదివాడు, బాగా చెప్తున్నాయి పాటలు అని చెప్తున్నారు. అంటే ఈయన చెప్పే విధానం ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్. గుడిసెలలో ఉన్నటువంటి అమ్మలు తాగేటటువంటి వ్యక్తిత్వం నుంచి పెట్టుకుంటే పరమన్నం తినేటటువంటి వాడికి కూడా అర్థమవుతుంది. సార్కి ఈ ప్రోగ్రాం కనెక్ట్ చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు, దైవజ్ఞులు, మాకు దైవంతో సమానం కాబట్టి ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి సార్ గారు తమ యొక్క అమూల్యమైనటువంటి సభకు నమస్కారం. ఈరోజు నా స్టూడెంట్ షఫీ అహ్మద్ 20 సంవత్సరాల క్రితం పనిచేస్తున్నటువంటి కాలేజీలో విద్యార్థిగా ఉంది. నాకు డైరెక్ట్ స్టూడెంట్ కాదు షఫీ అహ్మద్, నాకు పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. డాక్టర్ నాగేశ్వరరావు గారు, డైరెక్టర్ ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్, షఫీ అహ్మద్, యుగేందర్, faculty members from Darbar and Shafi Ahmed students, media friends, and family members of Shafi Ahmed. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. చాలా విషయాలు కవర్ చేయడం జరిగింది. లింబాద్రి గారు కూడా చాలా విషయాలు చెప్పారు. కనెక్టివ్ మిషన్ గురించి దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అటు లింబాద్రి గారు కానీ లేకపోతే షఫీ కానీ యుగంధర్ కానీ చాలా కవర్ చేశారు. ముఖ్యంగా మనం ఆలోచించాల్సి ఉంటుంది ఏంటంటే ఈరోజు మన మాతృభాషను మనం గౌరవించుకోవాలి, మన తల్లిదండ్రులను మనం గౌరవించుకోవాలి, మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి, మన గురువులను మనం గౌరవించుకోవాలి. ఈ 4 విషయాలను ఎవరు కూడా జీవితంలో మర్చిపోకుండా ప్రయత్నం చేయాల్సిన అవసరం. చాలా విషయాలు షెడ్డు కూడా చెప్పాడు. యంగ్స్టర్స్, స్టూడెంట్స్ ఏ రకంగా ఉంటారు, ఏంటి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చెప్పారు. కనెక్టివ్ మిషన్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని షెఫీ 24 అంశాలపైన కనెక్ట్ కావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి దాంట్లో రాయడం. కనెక్టివిటీ అనేటువంటిది ఇంగ్లీష్ పదవి అయినప్పటికీ అసలు ఆ అంశం పైన తను స్పందించడానికి గల కారణం ఏంటి? దేర్ ఇస్ ఎ డిస్కనెక్ట్ ఇన్ ద సొసైటీ. సమాజంలో డిస్కనెక్ట్ అనేటువంటిది ఏర్పడింది. దురదృష్టవశాత్తున ఆ డిస్కనెక్ట్ను కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సరి అయినటువంటి విధంగా ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉన్నది అనే ఉద్దేశంతోనే కనెక్టివ్ మిషన్ అనేటువంటి తీసుకొని 24 అంశాల పైన పరిశీలించాలి. ఎవరికి వాళ్ళు, ప్రతి వ్యక్తి నాకు ఈ బాధ్యత ఉన్నది, ఈ దేశంలో, ఈ సమాజంలో, ఈ గ్రామంలో, ఈ కళాశాలలో, ఈ స్కూల్లో అనేటువంటి విధంగా ఆలోచన చేయకపోతే ఎవ్వరూ మనల్ని ఆదుకోవడానికి రాదు. ఈ మధ్యనే మన పర్యావరణ దినోత్సవం 3 రోజుల క్రితం జరిగింది. పర్యావరణ దినోత్సవంలో మాట్లాడుతూ ఒక వక్త అన్నారు,
పర్యావరణం గురించి, పర్యావరణాన్ని పరిరక్షణ చేయాల్సినటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి 138 కోట్ల మంది ప్రజలు చేయాలి. ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను, చీఫ్ మినిస్టర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ చేస్తే అయ్యేటువంటిది కాదు. ఒకరోజు ఏదో పర్యావరణ దినం కాబట్టి ఏం చేసేద్దాం, పర్యావరణ దినాన్ని అందరికీ గుర్తు చేసే విధంగా చేద్దామంటే ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ మిషన్. పర్యావరణం గురించి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకపోతే, మన పరిసరాలను మనం పరిరక్షించుకోకపోతే, మన దేశాన్ని మనం పరిరక్షించుకోకపోతే, మన అడవులను మనం పరిరక్షించుకోకపోతే, మన వన్యమృగాలను మనం పరిరక్షించుకోకపోతే ఈ సమాజం యొక్క మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకంగా. ఈ పర్యావరణం కారణంగా ప్రపంచం మొత్తం స్పందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పర్యావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు, పర్యావరణాన్ని నాశనం చేయడానికి అనుకోకుండా జరుగుతున్నటువంటి దుశ్చర్యలు కూడా అందరినీ ఆకర్షింపజేస్తాయి. ఏంటి ఈ రకంగా మనం డ్యామేజ్ చేసుకుంటూ పోయినట్టయితే ఈ పర్యావరణాన్ని రక్షించేది ఎట్లా, సమాజం ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుంది, ఫ్యూచర్కు అసలు ప్రశ్నార్థకంగానే మిగిలేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ మధ్యన ఒకరోజు ఒక వెటర్నరీ డాక్టర్ ఒక పశువును ఆపరేషన్ చేసి దాని కడుపులో నుంచి తీస్తా ఉన్నారు. అన్ని ప్లాస్టిక్స్ నుంచి వస్తుంది. ఆవు కానీ బర్రెలు కానీ, ఒక పాట ఏదో ఉంది తెలుగు సినిమాలో ఒక పాట వచ్చింది, ఏంది గడ్డి తిని ఆవేమో పాలిస్తుంది, ఆ పాలు దాగి మనిషి ఏమో విషమవుతున్నాడు. అంటే ఎంత మీనింగ్ ఆలోచించింది. చాలా పాతకాలంలో వచ్చినటువంటి సినిమా పాట. అంటే పాలేమో మనం తాగుతా ఉన్నాము, అదేమో గడ్డి తిని పాలు మనకి ఇస్తుంది, ఆ పాలు తాగి మనం విషం. అన్నిట్లలో విషమే. పర్యావరణం మొత్తం విషపూరితం అయిపోయింది. మనం పీల్చేటువంటి గాలి, తాగేటువంటి నీరు, తినేటువంటి ఫుడ్, ఒంటింట్లో విష పదార్థాలు అని చెప్పి ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా చేసింది. సో ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని స్పందించాల్సిన అవసరం అనేటువంటిది ఉన్నది. దురదృష్టవశాత్తు ఈ దేశంలో మన యొక్క డిస్యూనిటీ కారణం కావచ్చు, ఏదన్నా ఉండొచ్చు, దాదాపుగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ప్రయత్నం చేసి దేశం పైన దండయాత్ర చేసి అల్టిమేట్గా బ్రిటిషర్స్ ఒక 200 సంవత్సరాల పైబడి పరిపాలన చేసి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాలను, ఇన్నోవేషన్స్ను, గొప్ప సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా నాశనం చేసుకోవడం. చెప్పాడు, చాలామంది స్వాతంత్ర సమర యోధులు, మనకు కొన్ని పేర్లు మాత్రమే చూస్తే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయి మనకి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. 70 సంవత్సరాల పైబడి మనం చేసింది అనేది ఒకసారి మనం అందరూ ఆలోచన చేసుకున్నాం. మనకి ఈరోజు పాఠశాలలో చెప్తున్నటువంటి చరిత్ర వక్రీకరణ, డిస్టార్షన్స్ అని చెప్తా ఉన్నాం. మనది గొప్పది అనేటువంటి విధంగా ఆలోచన చేసే పరిస్థితులు మనం లేవు. ఏదన్నా ఎగ్జాంపుల్స్, నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు, షెఫీ కూడా ఉన్నారు. యూనివర్సిటీ సిస్టమ్ ఏ రకంగా జరుగుతుందంటే, భారతదేశానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏదైనా ఇస్తే ఇక్కడ వెస్ట్లో ఎక్కడైనా ఉందా, అమెరికాలో ఉందా, ఇంగ్లాండ్లో ఉందా అనేటువంటి ఆలోచించే పరిస్థితి. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇవాళ మన గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసినట్టయితే అక్కడ కూడా పొల్యూషన్ వచ్చేసింది. ఫుల్లర్ కార్డ్స్, ఎడ్ల బండి అని చెప్పుకుంటే విశ్వవిద్యాలయాలు ఊరోడు ఉన్నట్టుంది, పనికిమాలినోడు ఎడ్ల బండి గురించి చెప్తున్నారు. మోడర్న్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వచ్చేసింది. ఇలా ఫ్లైట్లలో కూడా కార్గో ఫ్లైట్స్ వచ్చేసినాయి. అటువంటి వాటి గురించి మాట్లాడే, ఎడ్ల బండి గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వితౌట్ ఎనీ పొల్యూషన్ ఇయర్స్ టుగెదర్ ఇన్ అవర్ కంట్రీ. అది కనుమరుగైపోతుంది. ఇలా వచ్చిన ట్రాక్టర్స్ వస్తున్నాయి, జీపులు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి. ఇలా మారుతి వెహికల్లో కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తయారైపోయి దాన్ని వాడుకుంటున్నారు. ద్వారా ఏం చేస్తున్నాం, మనం పొల్యూషన్ కాంట్రిబ్యూట్ చేస్తూ మొత్తం వ్యవస్థను, పర్యావరణాన్ని నాశనం చేయడానికి మాత్రమే వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఈ మధ్యన ఒక చైనీస్ రైటర్ అతను ఏం రాశాడు, ఒక 2 ఆర్టికల్స్ రాశాడు, భారతదేశం గురించి రాశాడు. భారతదేశం గురించి 2 ఆర్టికల్స్ రాసిస్తూ అతను ఏమంటాడంటే, భారతీయులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గ్రహించేటువంటి పరిస్థితులు లేరు. ఇతర దేశాల గొప్పల గురించి చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాట్ ఈజ్ గ్రేట్ ఇన్ చైనా అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి చెప్తారు. ఇండియాలో ఏమున్నది అంటే ఏం లేదనే విధంగా చెప్పేటువంటి పరిస్థితి వచ్చారంటే వాళ్ళకు ఒక ఇన్హిబిషన్ ఏర్పడింది. మన దగ్గర ఉన్నంత పనికి మారింది అనేటువంటి విధంగా తయారైంది. ఇక్కడ ఏం చెప్పుకోదగ్గది లేదు,
మన సంస్కృతి మంచిది కాదు, మన వ్యవస్థ మంచిది కాదు, మన పరిపాలన మంచిది కాదు, మన ప్రజలు మంచిది కాదు, మన సమాజం మంచిది కాదు అనే విధంగా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకి ఏర్పడింది అనే విధంగా అతను రాయడం. జీరో కాన్సెప్ట్ అనేటువంటిది, జీరో అనేటువంటిది భారతీయులు కనిపెట్టిందని చెప్పి ఉన్నటువంటి యంగ్ స్టూడెంట్స్కి ఎంతమంది చూసారు నాకు తెలియదు. 2000 సంవత్సరాల క్రితం, ఈరోజు కాదు, 2000 సంవత్సరాల క్రితము ఆ జీరో అనేటువంటి దాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి భారతీయుడు. ఇన్వెన్షన్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, కల్చర్ కానీ ఇవన్నీ భారతదేశంలో మహోన్నతంగా ఉన్నటువంటి. మీకు అందరికీ తెలుసు, నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా విశ్వవిద్యాలయాలు లేనప్పుడు భారతదేశంలో విశ్వవిద్యాలయం వచ్చాయి. ఇది మనం చెప్తున్నటువంటిది కాదు. పాయియాన్, యుగానిస్తాన్, చైనీస్ రైటర్స్ రాసినటువంటి ఆ నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశారు. ఎందుకు? ఒక 64 దేశాల నుంచి వచ్చి కూడా విద్యను అభ్యసించారు సంవత్సరాల తరబడి. వేల సంవత్సరాల క్రితం ఆ విద్యా వ్యవస్థలకు పోయినా ఇక్కడ కొత్త విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఫార్చునేట్లీ ఈరోజు భారతదేశం అతి పెద్ద రెండవ దేశంగా ఉన్నటువంటి ఈ దేశం విద్యారంగంలో చాలా ముందుకు వెళ్ళిపోతా ఉంది. ఒక 1000 యూనివర్సిటీలు ఈరోజు, 50,000 కాలేజీలు, 3,70,00,000 మంది ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్ కావడం. At any given point of time, there are 3.7 crore students who are enrolled in the higher education institution, that is from degree onwards, not intermediate to school scholar. 16 లక్షల మంది ఫ్యాకల్టీ ఉన్నారు దేశం మొత్తం ఇండియాలో. ఈ అన్ని యూనివర్సిటీస్లలో, విశ్వవిద్యాలయాలు చెప్తున్నారు. ఎక్స్పాన్షన్ అనేటువంటిది జరుగుకుంటూ పోయింది, కానీ ఈ ఎక్స్పాన్షన్ ఇంకా ఫర్దర్గా జరగాల్సిన అవసరం ఉంది. కానీ క్వాలిటీ అనేటువంటిది కూడా చాలా అవసరం. వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ ఇంపార్టింగ్ టు ద యంగ్ మైండ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగేశ్వరరావు గారు నాకు ఇక్కడ యూనివర్సిటీ టీచర్స్ చేస్తే కోపం వస్తుంది. ఇక్కడ షఫీ ఈజ్ ఏ కాంట్రాక్ట్ లెక్చరర్ ఇన్ ఏ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఎట్ గద్వాల్, రెసిడెంట్ ఆఫ్ వనపర్తి. There are regular faculty members in universities, whether it is central university, state university, private university, deemed to be universities. So, ఇంతమంది ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి మంచి బంగారు ఉన్నాయి, మంచి మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, మంచి మంచి లైబ్రరీస్ ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది. కానీ ఎంతమంది ఈ కనెక్టివ్ మిషన్ లాంటి అంశాల గురించి ఆలోచన చేశారు? యూనివర్సిటీస్ కూడా అది ఫెయిల్ అయిపోయింది. అంటే పనికి మాలే నేను అనట్లేదు, మైండ్ సెట్ అనేటువంటిది లేదు. ఇన్నోవేటివ్ మైండ్ అనేటువంటిది క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత టీచర్ల పైన ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకసారి అంటాడు, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఇగ్నైట్ ద మైండ్స్ ఆఫ్ ది యంగ్ స్టూడెంట్స్, యువర్ టీచింగ్ ఈజ్ వేస్ట్ అన్నాడు. ఇగ్నైట్ అంటే ఆలోచన చేసేటువంటి విధంగా వాళ్ళను పురికొల్పాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా ఒకసారి స్వామి రామకృష్ణ పరమహంస అంటాడు, లర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. లర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ నేను బతకబోతున్నాను అనేటువంటి విధంగా ఆ మైండ్ సెట్ తోని నేర్చుకోవాల్సిన నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రామకృష్ణ పరమహంస. ఏమైపోతుందంటే చాలా మంది మా విద్యార్థుల గురించి చాలా మంది చెప్పేవాడిని, ఈరోజు సీట్ వచ్చినటువంటి విద్యార్థి సంతోషంగా లేడు, రానటువంటి స్టూడెంట్ నాకు సీట్ రాలేదని బాధపడుతుంది, వచ్చిన ఆయన సంతోషంగా ఉండండి అది కూడా లేదు, దురదృష్టం. ఏముంది అంటాడు. అంటే అట్మాస్ఫియర్ అట్లయింది. ఆయన ఐఎమ్ నాట్ బ్లేమింగ్ స్టూడెంట్ ఆల్సో. అట్మాస్ఫియర్ ఆ రకంగా తయారైంది. నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. రంగారెడ్డి జిల్లా ఒక హైదరాబాద్ జిల్లాలో ఉంది. శంషాబాద్ నుంచి ఒక 20 కిలోమీటర్ల అవతల మా విలేజ్. నేను హై స్కూల్కు 6వ తరగతి నుంచి 10th వరకు చదవాలంటే ఎవ్రీ డే వన్ వే 8 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వాపస్. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఆ రోజుల్లో పరిస్థితి లేదు, రోడ్లు లేవు, బండ్లబాటలో లేకపోతే పిల్లవాడు నడుచుకుంటూ పోవాలి, పొలాల గట్ల మీదుగా నడుచుకుంటూ పోవాలి, వాతావరణం లేదు.
ఫెసిలిటీస్ లేవు, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు, రోడ్డు లేదు, అయినా పోయినా చదువుతుంది. అటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కానీ స్టూడెంట్స్ నేను చాలాసార్లు అడిగేవాడిని, నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడిచిన స్కూల్ అంటే ఏం లేదు సార్ మా ఊళ్ళో స్టూడెంట్స్ అని. కష్టం అనేటువంటిది అనుభవించడం లేదు ఎవరు. అన్నీ క్యాజువల్ ఈజీగా అయిపోయినాయి. మార్కులు ఈజీగా రావాలి, డిగ్రీ ఈజీగా రావాలి, ఉద్యోగాలు ఈజీగా రావాలి. వాతావరణం జరుగుతుంది, విచ్ ఈస్ ద రాంగ్. వీఆర్ సెండింగ్ రాంగ్ సిగ్నల్స్ టు ది యంగ్ మైండ్స్ ఆఫ్ దిస్ నేషన్. కాబట్టి ఏం చేయాలంటే డిస్కనెక్ట్ అయిపోయిన మనం సమాజం నుంచి మొత్తం. ఈరోజు యూనివర్సిటీస్ అన్ని నిజంగా ఎందుకు ఇన్స్పైర్ చేయలేకపోతున్నాయి యంగ్ మైండ్స్? స్టూడెంట్స్ ఎవరైతే యూనివర్సిటీస్లో ఇలా నేను చాలా మనకి ఈరోజు దేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేటువంటిది ఒకటి ఉంది, జీఈఆర్. ఇవాళ 138 కోట్ల మంది జనాభా ఉంటే ఒక యంగ్స్టర్స్ 65% ఉన్నారని చెప్పి ప్రధానమంత్రి గారు ఉంటే చెప్తూ ఉంటారు. యంగ్ ఇండియా అని అందరు చెప్తూ ఉంటారు. ఆ 65% ప్రజలలో ఒక 20% ప్రజలు ఇంటర్మీడియట్ బిలో ఉన్నారు అనుకుంటే 45% ప్రజలలో దేశంలో ఈరోజు 26% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 26%, 138 crores ఎంతో లెక్క పెట్టారు. మిగతా వాళ్ళందరూ 74%లో ఎల్డర్స్ని తీసేద్దాం, యంగ్స్టర్స్ని తీసేస్తే ఒక 30-40% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో, 18 తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆర్థికపరమైన సమస్య ఉండొచ్చు, సామాజికపరమైన సమస్య ఉండొచ్చు, ఏదో రకమైన కుటుంబపరమైన సమస్య ఉండొచ్చు, ఏదో రకమైన సమస్య కారణంగా ఉన్నత విద్యకు దూరంగా ఉంటున్నారు. దే ఆర్ ఫోర్స్డ్ టు లివ్ అవే ఫ్రమ్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు చెప్పండి. ఇలా యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి మీరు. యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినటువంటి విద్యార్థి స్టార్టింగ్లో 1-2 నెలలు సంతోషంగా ఉంటాడు. తర్వాత అనిపిస్తే ఏముంది వేస్ట్, నాకు ఉద్యోగం వస్తుంది సార్ అంటున్నాడు. ఉద్యోగం రాకపోతే ఎందుకు జాయిన్ అయినారో బాబు నీకు కిందోడని వచ్చేవాడు కదంటే అట్టెట్లా సార్ నేను కష్టపడి సంపాదించుకుని అంటాడు. మళ్ళీ నేను అదే చెప్తాను, కానీ మీరు కష్టపడి సంపాదించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే టాప్ మార్క్ తెచ్చుకున్నందుకే మీకు సీట్ వచ్చింది సంతోషం. కానీ ఆ సంతోషాన్ని మీరు 2 సంవత్సరాలు సంతోషంగా విద్యను అభ్యసించి ఒక ఫ్రూట్ఫుల్ స్టూడెంట్గా, సక్సెస్ఫుల్ స్టూడెంట్గా విద్యను ఆర్జించి సమాజానికి ఆదర్శంగా నిలబడగలిగేటువంటి స్థాయిలో ఎదిగి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి వాతావరణం లేకుండా పోయింది, అలాంటి పరిస్థితి ఇక్కడ లేవు, అలాంటి విద్యార్థులు ఇక్కడ రావాలి. సో ఉద్యోగం వచ్చినటువంటి సీట్ వచ్చిన స్టూడెంట్ సంతోషంగా లేడు, రానటువంటి స్టూడెంట్ కూడా సంతోషం, ఇద్దరు సంతోషంగా లేడు. యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చిన టీచర్ సంతోషంగా లేడు, ఉద్యోగం రానటువంటి రీసెర్చ్ స్కాలర్ కూడా సంతోషంగా. టీచర్ ఏమనుకుంటుంటే నాకు చాలా గొప్పలు ఉన్నాయి, నాకు చాలా కొమ్మలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి నాకు ఇది సెలెక్ట్ చేసి వచ్చేసింది. కానీ ఇదేంది, ఇదంత చెత్త ఇది. దేర్ ఆర్ టీచర్స్ వీళ్ళకే నేను చెప్పేది చదవాలి అలాంటి టీచర్స్ వీళ్ళకి అంత మనకి తెలుగు ఇంగ్లీష్ రాదు, ఒక ముక్క రాదు, నేను చెప్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు, నువ్వు ఆడికి వెళ్ళవచ్చు కదా, నేను ఆడికి వెళ్ళవచ్చు. కాబట్టి మనం ఏంటంటే మనం గతాన్ని మర్చిపోయి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనకు ఎన్నో ఎడ్యుకేషనల్ పాలసీస్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి 1948లో ఏర్పడిన హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్, యూనివర్సిటీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి హైయర్ ఎడ్యుకేషన్ ఒక పాలసీ తయారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు, ఈ దేశంలో విద్యకు స్వాతంత్రాన్ని కల్పించాలి. ఆ రోజు 1948లో వారు చెప్పినటువంటిది ఏంటంటే ఈ దేశంలో ఒక 50 అటానమస్ కాలేజెస్ ఏర్పడాలి. స్వాతంత్రం వచ్చినాడు మనకు 200 కాలేజీలు, ఒక 20 యూనివర్సిటీతో మనం ప్రారంభించాం. ఇలా 1000 యూనివర్సిటీస్ అయినాయి, 50,000 కాలేజీలు. ఒక 50 కాలేజీలలో ఒక మోడల్ అటానమస్ కాలేజెస్ కావాలి, ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్గా డెవలప్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళకు ఆదర్శంగా తయారయ్యేటువంటి విధంగా, మార్గదర్శనం చేసేటువంటి విధంగా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చి అటానమస్ కాలేజీని డెవలప్ చేయాలని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణ దాన్ని 68 కొఠారి కమిషన్ కూడా రికమెండ్ చేసింది. 1986లో నేషనల్ కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ అగైన్ వాళ్ళు ఏమన్నారంటే ఈ దేశంలో అటానమస్ కాలేజెస్ కావాలని. ఇప్పుడు ఎందుకో అదృష్టం గవర్నమెంట్ కొంత రెస్పాండ్ అయ్యి అటానమస్ కాలేజెస్ తీసుకొచ్చారు. అప్పటి 86 నుంచి 2014 వరకు దాదాపుగా 50,000 కాలేజీలు, 400 కాలేజీలు అటానమస్ కాలేజీలు. ఈ గూగుల్ సెర్చ్ చేసి తెలుస్తుంది.
నేను యూజీసీ మెంబర్ అయిన తర్వాత అసలు ఈ స్కీమ్ ఇంత మంచి స్కీమ్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాను ఎప్పటి అడుగుతా దాన్ని వెయ్యి తీసుకుపోవాలని ప్రయత్నం చేశాను. దాదాపు 900 వచ్చాయి. రాబోయేటువంటి రోజుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏమంటే అందరి కాలేజీకి అటానమీ ఇస్తాం, డిగ్రీ ఇచ్చేటువంటి స్థాయి కూడా వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అని అంటే ఇండివిజువల్ లెవెల్లో ఎక్కడి వాళ్ళు అక్కడ ఇండిపెండెంట్గా గ్రో కావాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా పెరగాలి, బాధ్యతాయుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావాలి. అందరూ గద్వాల నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ గద్వాల కూడా ప్రమాణమైనటువంటి ఎడ్యుకేషన్ సంస్థ రావాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఈరోజు మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ ఇంటీరియర్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి డాక్యుమెంట్లో పెట్టారు. 29th July లాస్ట్ ఇయర్, దాదాపు 1 year కావస్తుంది. ఈరోజు 24వ తారీఖు, ఇంకా 5 రోజులు అయితే 1 year అవుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫైనల్గా క్యాబినెట్ అప్రూవ్ చేసింది. August 8th రోజు దాదాపు 1,00,000 మంది ఈ వెబ్ సిరీస్ ద్వారా కనెక్ట్ అయినటువంటి వాళ్ళని అటెండ్ చేస్తూ ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, I am with this particular policy. I want to implement this in toto. ఎంత డబ్బైనా నేను ఖర్చు పెడతాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాను, ఈ పాలసీ నేను ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావాలి. ఆ ఇన్స్టిట్యూషన్లో 3,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంతకంటే క్యాంపస్ రావాలి. మీ దగ్గర బీఎడ్ కాలేజ్ ఉంది, వనపర్తిలో బీఎడ్ కాలేజ్ ఉంటుంది. అదృష్టమో దురదృష్టమో నేను యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా ఉంటుంది. ఏముండేది కాదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. బీఎడ్ కాలేజీ 9 నెలల కోర్స్, అది 1 year కోర్స్ అంటే 9 నెలల కోర్స్. ఎంట్రెన్స్ అయిపోయి అడ్మిషన్ అయ్యేసరికి లాస్ట్కి వస్తే 6 నెలలు కూడా జరిగేది, 6 నెలలు కూడా క్లాసులు జరిగేది కాదు. నాకు తెలుసు ఏ రకంగా జరిగేది, ఏ రకంగా. చంద్రయాన్ ఆయన ఎవరు పెట్టారు, చంద్రయాన్ ఆయన బాగానే ఉన్నాడు పాపం, ఆయన సిన్సియరే. కాలేజ్ యాక్టివిటీ అట్మాస్ఫియర్ అట్లా. ఈ దేశంలో ఈరోజు 10,000 కాలేజీలు సింగిల్ కోర్సుతో నడుస్తున్నటువంటి కాలేజీలు ఉన్నాయి కదా. ఏముండదు అలా బీఎడ్ కోర్స్ ఉంటుంది. అంటే ఆ బీఎడ్ స్టూడెంట్ ఆయన దురదృష్టం అనుకోవాలి, ఏం నేర్చుకోవడానికి అక్కడ ఏముండదు. వేరే వాళ్ళతో మాట్లాడదామంటే వాడు బీఎడే, నువ్వు బీఎడ్ అనే. కనీసం బీఎస్సీ వాడు, బీకామ్ వాడు, లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ చేసేటోడు, ఇంకో రకమైన స్టూడెంట్ ఉంటే కొంత మైండ్ పరిపక్వత. సో అంటే అటువంటి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో స్కీమ్ పెట్టారు. రాబోయే రోజులు వస్తాయి. ప్రతి విద్యా సంస్థలో 3,000 మంది విద్యార్థులు మినిమం ఉండాలి. అట్లీస్ట్ అందులో అగ్రికల్చర్ బీఎస్సీ ఉంటుంది, లేకపోతే ఎంబీఏ ఉంటుంది, ఎంకామ్ ఉంటుంది, బీకామ్ ఉంటుంది, బీఎస్సీ ఉంటుంది. ఇన్ని రకాల కోర్సు ఉంటే స్టూడెంట్ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్, ఎక్స్చేంజ్ చేసుకుంటారు, క్యాజువల్గా మాట్లాడుకుంటారు, షేర్ చేసుకుంటారు. షేరింగ్ ఈజ్ కేరింగ్, షేరింగ్ అండ్ కేరింగ్ ఇది కోర్ ఆఫ్ అవర్ కల్చర్. మన దగ్గర ఉన్నటువంటి సంపదను వేరే షేర్ చేసుకుంటారు, వాళ్ళని కూడా కేర్ చేయాలి. వాళ్ళు కూడా అర్థమైంది అసలు ఏంది, అసలు దీనిలో ఉన్నట్టు రిచ్నెస్ ఏంది అనేటువంటి కూడా అర్థమైంది. ఆ రకమైనటువంటి వాతావరణం రావాలని చెప్పి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో స్కీమ్ పెట్టారు. మల్టిపుల్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎగ్జిట్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పెట్టారు. స్టూడెంట్ ఎవరన్నా విద్యార్థి ఒక కాలేజీలో చదువుతూ ఇంకో నేను వేరే కోర్సు కూడా నేర్చుకోవాలనేటువంటి తపన కనుక అతనికి ఉన్నట్టయితే, షెఫీ లాంటి విద్యార్థులు ఎవరు ఉన్నట్టయితే అతనికి అవకాశం ఉండాలి. ఇప్పుడున్న సిస్టంలో ఏముంది, నువ్వు బీకామ్ చదివినావా, ఇదే సాగు, నీ సావంత ఇంతగానే ఎక్కువ ఏముండదు. ఇంకా నీకు బీకామ్ డిగ్రీ, నాకు కంప్యూటర్స్ కావాలంటే జనరల్ వచ్చింది, నీకు అంతగానే ఎక్కువ లేదు, ఆప్షన్ లేదు, పో అదే చదువుతాను. నేను సఫర్ అయినా ఇంటర్మీడియట్ నాకు ఇష్టం లేని గ్రూప్లో జాయిన్ అయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు మార్చలేదు. ఈరోజు పరిస్థితి అంటే స్టూడెంట్కి అన్ని రకాల ఫ్రీడమ్స్ ఇచ్చారు. నువ్వు జాయిన్ అయిన తర్వాత నువ్వు అడిషనల్ ఇంకేదైనా కోర్స్ చేస్తానంటే ఆ కాలేజీలో ఉండాలి, అక్కడ వేరే ఎక్కడో పోయి కాదు. ఆదర్శంగా ఒక ఆదర్శమైనటువంటి టీచర్గా నిలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళందరికీ మీ యొక్క ఆశీర్వాదం కావాలి. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ కుటుంబం యొక్క సపోర్ట్తో, వెల్విషన్స్ యొక్క సపోర్ట్తో, కొలీగ్స్ యొక్క సపోర్ట్స్తో ఇంకెన్నో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ షెఫీ చేయడానికి మనందరం సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించి ఈరోజు ఇంతమందితో కలిసేటువంటి భాగ్యాన్ని కలిగిన షెఫీకి మరొకసారి వారి కుటుంబ సభ్యులకు, ఇది గద్వాల్లో పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా, నేను లింబాదు సార్ ఇద్దరం కార్ వేసుకొని వచ్చేస్తే ప్రోగ్రామ్ అక్కడ కొన్ని 100 మంది అటెండ్ అయ్యేటువంటి సక్సెస్ఫుల్
బాగా సక్సెస్ అయ్యే ప్రోగ్రామ్ చాలా బాగుంది లేసారిగా ఇక్కడ పెట్టాలనుకున్నాను అన్నాడు ఒకటి. రెండో విషయం అడిగాను, బాబు నువ్వు కాంట్రాక్ట్ లెక్చరర్, రెగ్యులర్ లెక్చరర్స్ 3 లక్షల రూపాయలు జీతం వస్తున్న ప్రొఫెసర్లే ఆలోచన చేస్తారు, లేకపోతే 1.5 లక్ష వస్తున్నటువంటి డిగ్రీ లెక్చరర్స్ కానీ ఎవరు కానీ కూడా ఆలోచన చేస్తున్నారు. నువ్వు కాంట్రాక్ట్ లెక్చరర్, నీకు 50,000 60,000 జీతం వస్తుంది, ఇంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడిగాను. తను ఏమన్నంటే, సార్ సమాజం కోసము నేను కొంత చేయాలని అనుకున్నాను, కాబట్టి నాకు పోతే 1 నెల జీతం పోతే సార్, 1 నెల జీతం ఖర్చు అయితే సార్, కానీ ఈ బుక్ లాంచింగ్ ఒకటి కావాలి, ఇలా రాసినటువంటి కంటెంట్స్ మీద చర్చ జరగాలి, సమాజానికి కొంత విషయం కొత్త విషయాలపైన అవగాహన రావాలి, చేరాలనేటువంటి ఉద్దేశంతో నేను పెడుతున్నాను సార్. 1 నెల జీతం పోయినా పర్వాలేదు సార్. అంటే అందరూ ఆ రకంగా ఖర్చు పెట్టాలని నేను చెప్పట్లేదు. వై వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు థింక్ ఆఫ్ ఇట్. సుభాష్ చంద్రబోస్ గారు గురించి చెప్పారు, లేకపోతే అరవింద ఘోష్ గురించి కూడా చెప్పారు, స్వామి వివేకానంద గురించి చెప్పారు. చాలామంది పుణ్యపురుషులు ఈ దేశంలో ఎట్ ఎన్ యంగ్ ఏజ్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 30, 35, 34, మంగల్ పాండే 1857 వార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మా ప్రిన్సిపాల్ గారు మా మిత్రులకు సన్మానం. ఈ గద్వాల పట్టుకు తీసుకురావాలి, హైదరాబాద్ పట్టుకు తీసుకొచ్చేది. గద్వాల ఫేమస్ ఫర్ థ్యాంక్ యూ సార్. మా అమ్మలని మన్నించినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. గద్వాలకి వెళ్ళి ఇంత దూరం వచ్చినారు కదా షెఫీ, వీళ్ళందరినీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ తీసుకోండి సార్. అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూపించండి. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఖచ్చితంగా దే షుడ్ గెట్ అన్ ఇన్స్పిరేషన్. నేను ఇక్కడ టీచర్ కావాలో, స్టూడెంట్ కావాలో, రీసెర్చ్ స్కాలర్ కావాలో, ఏదో ఒకటి రావాలి. వస్తున్నాను. లైబ్రరీ కూడా తీసుకోండి.